హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలో థర్డ్ రెసిపీ వచ్చేసి ఆలు రైస్ అండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఒక ఆలుగడ్డ అండ్ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ఇవి 3 తీసుకొని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం ఆలుగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, అది కొంచెం డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేయకపోతే ఏమవుతుందంటే మనం ఉడకబెట్టి చేస్తే కూడా ఇది రైస్ బాగానే ఉంటుంది, కాకపోతే త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు 4 hours అనేది బాక్స్లో మూతతో కవర్ చేయాల్సి వస్తుంది కదా, అందుకని ఇది పాడవకుండా ఉండాలని నేను 80 to 90% ఇవి ఇలానే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే నూనెలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేయండి. నా దగ్గర కరివేపాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే వేయండి. ఇవి వేసిన తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ దీంట్లో వేయాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాతనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన త్వరగా మగ్గుతుంది, టైం అనేది సేవ్ అవుతుందండి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కొద్దిసేపు అలానే వదిలేయండి. అవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా బంగాళాదుంప పక్కన పెట్టుకున్నాం కదండి వేయించి, అవి దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన మొత్తం టమాటాది అండ్ ఫ్లేవర్స్ అన్నీ దీనికి యాడ్ అవుతాయండి. ఇవి ఒక 1 minute తర్వాత మళ్ళీ అదే దాంట్లో కారం వేయాలండి. కారం వేసిన తర్వాత మొత్తం తిప్పుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి. ఒక 2-3 minutes వదిలేసిన తర్వాత అదే దాంట్లోకి 2-3 minutes వదిలేయడం వలన ఏంటంటే ఆ ముక్కలకి సాల్ట్, కారం అనేది మంచిగా పడుతుంది. తర్వాత రైస్ అనేది మరి ముద్దలు ముద్దలుగా కాకుండా మంచిగా నలిపి పక్కన పెట్టుకుంటే త్వరగా ఈజీగా రైస్ అనేది కలుస్తుందండి. లేదంటే మనం వండిన అన్నం అంతే వేయడం వలన కింద అది అనేది రైస్ అనేది కర్రీలో కలవదు, ప్లస్ కింద అడుగున మాడిపోతూ ఉంటుందండి. మాడిపోవడం వలన టేస్ట్ అనేది మళ్ళీ డిఫరెంట్గా అవుతుంది. సో ముందుగా నలిపెట్టుకోవడం వలన మంచిగా మిక్స్ అవుతుంది. అంతే అండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్లో ఉండి పాప కానీ బాబు కానీ తినగలిగితే దాంట్లో వేయండి, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. అంతే అండి. ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాతనే బాక్స్లో పెట్టండి. ఎందుకంటే మీరు వేడివేడిది పెట్టడం వల్ల పాడయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. నేను ఏదైతే ట్రై చేస్తున్నానో అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి, అంతే. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చుంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.